ఏదో జాబ్ తీసుకోవాలి. రామకృష్ణ ఓహో ఇంత గట్టిగా ఇటువంటి వాడితే చెప్పాలి అని చూసేవాడే కూడా పరమాత్ముడు అంటున్నాడు. చూసేవాడు ఎవడైతే ఉన్నాడో నీ లోపల వాడే పరమాత్ముడు అంటున్నాడు అని ఒకటేసారి గ్రహించింది. ఎన్నిసార్లు చెప్పడానికి ఒకటేసారి. మరి ఇటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు? మరి అటువంటి వాళ్ళంతా మరి పునికి తెచ్చుకొని మనం ఆలోచించి మళ్ళీ మనం చెప్పించుకోకుండా ఒకసారి చెప్పించుకొని గట్టి విశ్వాసం దృఢమైన నమ్మకం అని చెప్పింది. ఇప్పుడు నమ్మకం కలగాలని మరి ఒకటేసారికి చూసేవాడే పరమాత్ముడు అని అన్నాడు. అంటే చూసేవాడే అంటే ఏంది చూసేది కన్నులు కదా అని అంటున్నాడు. అంటే చూసి దాని లోపల కన్ను ఉన్న వాళ్ళు ఎంతమంది చూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుక్కలు కన్ను ఉన్నాయి కానీ వాళ్ళు చూడని వాళ్ళు ఉన్నారు కదా. అంటే దాని లోపల వాడికి ఆ పరమాత్మ లేడు. అది వాసన గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెవులు వినబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే వాళ్ళ లోపల ఆ పరమాత్ముడు అనేటటువంటి వాడు క్షీణించిపోయింది. అందుకొరకు అది ఏదైతే ఉందో అదే పరమాత్ముడు దాన్ని తెలుసుకునేటటువంటిదే పరమాత్మ. ఇది పరికరం మాత్రమే. ఏది పరికరము? కన్ను పరికరము, చెవు పరికరము, ముక్కు పరికరము. దీని లోపల ఉండి గ్రహించేటటువంటిది ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం పో అని ఒకటేసారి చెప్పిండు. అప్పుడు దృఢమైనటువంటి నమ్మకం విశ్వాసం కలిగి అదే కదా పరమాత్మ నా లోపల ఉన్నాడు, ఈ యొక్క నేత్రం లోపల ఆగ్రస్థానం లోపల ఉన్నాడు అని ఆయన గ్రహించిండు. వివేకానందుడు మరి విదేశాలకు మహానీయుడు మరి ఏ విధంగా చెప్పిండు? ఎంతమంది మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు, నీకు చెప్పడానికి కాదు, నీకు స్థానం ఇవ్వను అని అన్నారు. ఆయన గ్రంథాన్ని తీసి కింద పెట్టింది, మిగిలిన గ్రంథాలను మీద పెట్టింది. ఈ గ్రంథం కింద, ఈ గ్రంథం ఎక్కడ ఉంది అని అడిగింది వివేకానందుడు. ఏమన్నాడు? కింద ఉంది నా గ్రంథం అని అన్నాడు. అదే కదా ఇది అధమమైనటువంటిది అని అన్నారు. అంటే నాది బేస్మెంట్ లేకుంటే మీవన్నీ కూడా కూలిపోతాయి రా నాయన అని చెప్పేసిండు. నాది బేస్మెంట్ లేకుంటే మీ మీద ఉన్న బిల్డింగ్ అన్ని కూలిపోతుంది, మీ అందరికి అధిష్టానం నేనే అని అన్నాడు వివేకానందుడు. ఓహో ఒప్పుకున్నావు కదా అని అన్నాడు. మరి ఇదేంది సన్యాసము అని అన్నాడు. మీద కలుపు కలుపు చూస్తున్నావు, లోపల ఉండేటటువంటి దాన్ని చూడలేదు అని చెప్పిండు. మరి ఆయన ఒకటే మాట మాట్లాడాడు. ఓ అమెరికా సోదరి మనులారా అని అన్నాడు. అన్నప్పుడే కలకల ధ్వనులు మరి ఒక 5 నిమిషాలు మోగినాయి. మరి నీకు ఇచ్చేది 2 నిమిషాలే సమయము అని అన్నాడు. కానీ చప్పట్లు కొట్టడమే 5 నిమిషాలు అయిపోయింది. అంటే మరి ఆయనకి ఎన్నిసార్లు చెప్పిండు? ఒకసారికి చెప్తేనే ఆయన గ్రహించిండు. మనం కూడా గురువుగా చెప్పిన దాన్ని ఇది నిజమా అబద్ధమా అనేటటువంటిది దాని మీద డైలమాలో ఉండకుండా ఇది సత్యమైనటువంటిది, వాస్తవమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ ఉండేటటువంటిది, స్వతసిద్ధమైనటువంటిదని దృఢ నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలని మరి ప్రేమానంద లోకేషన్ నాయన గారు చెప్పిండు. మరి ఇప్పుడు ఆ విధంగానే జ్ఞానానంద సామల శ్రీనివాసు గారు యాగపూర్ హాస్టల్ ఏమన్నా చెప్పు, లేదా అని చెప్పు, అందరూ చెప్పే